ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్మని అబ్జర్వ్ చేయండి. మీలో 90% పీపుల్ తప్పు చేస్తారు. ఒకసారి పాజ్లో పెట్టుకొని చెక్ చేయండి. అయితే ఈ సమ్మని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వాడు ఏం అడుగుతూ ఉన్నాడు అంటే 2% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి హాఫ్ ఇయర్లీ పే చేసినప్పుడు ఎఫెక్టివ్ యాన్యువల్ రేట్ అని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక సంవత్సరానికి 2% వడ్డీ రేట్ అయితే మరి ఒక సంవత్సరానికి 2% అయితే మరి అర్ధ సంవత్సరానికి హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? మరి సంవత్సరానికి 2 అయితే అర్ధ సంవత్సరానికి హాఫ్ ఇయర్కి 1% అయినా 2లో హాఫే కదా ఉంటుంది. ఆ 1% అనేది మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎప్పుడైనా అడిగినట్లయితే మన దగ్గర ఉన్న ఫార్ములా 2x + x² / 100. మరి ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 ఎలా వచ్చిందో మనం చూసాం. సో ప్లస్ 1² / 100. సో 2 × 1 2 + 1² 1/100. ఎప్పుడైనా సరే డినామినేటర్లో 2 zeros ఉంటే మనకి న్యూమరేటర్లో 2 ప్లేసెస్ పాయింట్ వస్తుంది. సో 0.01 అవుతుంది. సో 2 + 0.1 నథింగ్ బట్ 2.01%. మరి ఇదే సమ్కి ఇక్కడ 6% per annum అయితే మరి హాఫ్ ఇయర్లీ పే చేయాలి అంటే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.